ये न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर ज़िले के मुश्तरका प्रोजेक्टों का मुआयना और जायज़ा लेने के मकसद से आज रियासती एक्साइज वज़ीर जुपल्ली कृष्णा राव, महकमा आबपाशी के रियासती वज़ीर उत्तम कुमार रेड्डी, ओहदेदारों और ज़िले अवामी नुमाइंदों के साथ पालमू रंगारेड्डी प्रोजेक्ट महबूबनगर ज़िला जडचल्ला हल्के के दायरे अख्तियार में आने वाले ओदंडा आबी ज़खायर का दौरा किया। सबसे पहले ओदंडापुर रिजर्वायर के कामों का मुआयना करने के बाद वज़ीर उत्तम कुमार ने मुनक़िदा इजलास से बात करते हुए कहा कि हुकूमत का वाहिद मकसद मुश्तरका महबूबनगर ज़िले में तमाम प्रोजेक्टों को तेज़ी के साथ मुकम्मल करना है। वज़ीर ने कहा कि उसी को जहन में रखते हुए मंगल को ओदंडापुर रिजर्वायर के तहत RNR को 45 करोड़ रुपए जारी किए गए। वज़ीर ने इंकशाफ किया कि पालामू रंगारेड्डी लिफ्ट स्कीम, कलवाकुर्ती, भीमा निटम्पाड़ लिफ्ट इरीगेशन और कोयल सागर प्रोजेक्ट्स को ज़िला महबूबनगर के तहत 100% मुकम्मल किया जाएगा। उन्होंने कहा कि पिछली हुकूमत के दौर में पालामू रंगारेड्डी पर 27,500 करोड़ रुपए खर्च किए गए और 1 एकड़ को भी पानी नहीं दिया गया और ना ही पालामू रंगारेड्डी के लिए पानी का हिस्सा भी हासिल नहीं किया। उन्होंने कहा कि अगर पालामू रंगारेड्डी मुकम्मल हो जाए तो 12 लाख एकड़ अराजी को सैराब किया जा सकता है और हुकूमत इसी खुलूस के साथ आगे बढ़ रही है और वह इस कानून साज इजलास के दौरान पालामू रंगारेड्डी को मुकम्मल करके 12 लाख एकड़ अराजी को सैराब करेगी। इस मौके पर रियासती मनसूबाबंदी कमीशन के नायब सदर डॉक्टर जिल्ला चिन्ना रेड्डी, रियासती अक़लियती मालियाती कॉरपोरेशन के सदर उबैदुल्लाह कोतवाल, रियासती महकमा ख़जाना के स्पेशल चीफ सेक्रेटरी राम किशन राव, महकमा आबपाशी के प्रिंसिपल सेक्रेटरी प्रशांत जीवंत पाटिल, इंजीनियर इन चीफ अनिल कुमार, मुत्तहदा महबूबनगर के MLAs NM श्रीनिवास रेड्डी, जी मधुसूदन रेड्डी, वाकिटी श्रीहरी, वीरलापल्ली शंकर, नीरो रेड्डी, डिस्ट्रिक्ट कलेक्टर विजेंद्र बोई, डिस्ट्रिक्ट SP जानकी के अलावा दीगर मौजूद थे। Let's go back. స్థానికులు, గ్రామస్తులు, రైతులు, మిత్రులు, మీడియా మిత్రులు, అధికారులందరికీ కూడా నమస్కారం. మా పర్యటన ఒక ఉద్దేశం, లక్ష్యం కూడా నేను ముందు మీకు తెలియజేస్తాను. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7న ముఖ్యమంత్రి అయిన తర్వాత, మరి వారు ముఖ్యమంత్రి, నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత మేము హైయెస్ట్ ప్రయారిటీ ప్రాజెక్ట్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పెట్టుకోవడం జరిగింది.
ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో తరాలుగా వెనుకబడ్డ పాలమూరు జిల్లా గతంలో ఎప్పుడు వేరే ప్రాంతాలకి వలసలు పోయే ఈ పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు, మా క్యాబినెట్ సహచరులందరం కూడా ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. ప్రభుత్వం ఒక కంటిన్యూయింగ్ ప్రాసెస్ అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సుమారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క, మరి మీ జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం కలిసి ఒక దృఢ సంకల్పంతో, ఒక డిటర్మినేషన్తో, ఒక చిత్తశుద్ధితో, ఒక సిన్సియారిటీతో, కమిట్మెంట్తో ముందుకు పోతున్నాము. తప్పనిసరిగా ఈ శాసనసభ కాలంలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తామని చెప్పి నేను సభాముఖంగా మనవి చేస్తున్నా. ఇది సమీక్షించి ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా వేగవంతంగా చేయాలి, ఏ విధంగా ముంపు గురవుతున్న గ్రామస్తులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పర్యటన కూడా చెప్పి నేను మనం చేస్తున్నాను. మీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మా మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఈ R&R విషయంలో, LA విషయంలో మరి తప్పనిసరిగా ఆ దిశలోనే పయనం చేస్తూ నిన్ననే మీ R&R కింద 45 కోట్ల రూపాయలు విడుదల చేయించడం జరిగింది. అదేవిధంగా అది పూర్తి చేస్తాం, ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేస్తాం. మరి పాలమూరు రంగారెడ్డితో సహా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టు కూడా 100% ఈ శాసనసభ కాలంలో మరి మన ప్రభుత్వం పూర్తి చేయబోతున్న విషయం నేను మీకు మనవి చేస్తున్నా. మేము ఆ పనులు చేపట్టి వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా మీకు ఒకసారి నేను మనవి చేస్తున్నా. ఈరోజు చాలా చోట్ల చాలా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, మరి కొత్త జిల్లా కేంద్రాల్లో కూడా పర్యటన చేస్తున్నాం. మా ఏకైక ఉద్దేశం, లక్ష్యం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలి. ఎంత వేగవంతంగా అయితే అంత వేగవంతంగా, ఎంత నిధులు అవసరం ఉన్నా కేటాయిస్తాం, ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను మీకు మనవి చేస్తున్నాను. మరి ఇంకా చాలా ప్రాజెక్టులు పోయేది కాబట్టి మాకు సెలవులను కోరుతూ జై హింద్, జై కాంగ్రెస్.